అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి, కలశస్థాపన సమయం ఏ రోజున, అమ్మవారిని ఏ రోజున ప్రతిష్ఠించుకోవాలి, ఈ శరన్నవరాత్రులో అమ్మవారిని ఏ అలంకారాలతోటి అలంకరించి ఏ నైవేద్యాలని సమర్పించాలి, ఏ నామాలతోటి, ఎలాంటి మంత్రాలతోటి, ఏ పుష్పాలతోటి, ఏ రంగు చీరల్ని సమర్పించి పూజించాలి, ఏ రోజున ఎలాంటి దానాలనేవి చేయాలి, అలాగే ఉద్వాసన ఎప్పుడు ఎలా చేయాలి, అక్షరాభ్యాసం ఎప్పుడు ఏ రోజున చేయాలి, అలాగే సమయం ఎప్పుడు, పూజా సమయాల గురించి కూడా క్లుప్తంగా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీకున్నటువంటి ప్రతి సందేహం అనేది ఈ ఒక్క వీడియో ద్వారానే తీరిపోతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనకి 2024 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు ప్రారంభం ఎప్పుడు అంటే కనుక స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం అక్టోబర్ 3, 2024 గురువారం నుంచి ప్రారంభమయ్యి 11 అక్టోబర్ 2024 శుక్రవారంతో ముగుస్తాయండి. మొత్తం 9 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తాము. 10వ రోజు విజయదశమి. మనకి నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు అనేవి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. అంటే విజయవాడలో కొలువుతీరి ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలు అనేవి వేరుగా ఉంటాయండి. శ్రీశైలంలో కొలువుతీరి ఉన్నటువంటి భ్రమరాంబికాదేవి అమ్మవారి అవతారాలు అనేవి వేరుగా ఉంటాయి. ఈ వీడియోలో అయితే నేను విజయవాడలో కొలువుతీరి ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలు అలాగే నైవేద్యాలు అనేవి తెలియచేస్తున్నానండి. శరన్నవరాత్రులో మొదటి రోజు అంటే 2024 అక్టోబర్ 3 గురువారము, తిథి పాడ్యమి, నక్షత్రం హస్త. ఈ రోజునే మనము కలశస్థాపన అనేది చేయాలండి. మీకు అఖండ దీపం పెట్టుకునేటువంటి ఆనవాయితీ ఉంటే అఖండ దీపం కూడా ఈ రోజు నుంచే ప్రారంభించాలి. కలశస్థాపన సమయం చూసుకున్నట్లయితే ఉదయం 5:15 నుంచి ఉదయం 9 గంటల వరకు మంచి సమయం అనేది ఉంది. ఈ సమయంలో కలశస్థాపన చేసి అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే కనుక ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:17 వరకు మంచి సమయం అనేది ఉందండి. కనుక ఈ సమయంలో కలశస్థాపన అనేది చేసి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఏ రోజున ఏ అలంకారాలతోటి, ఏ రంగు చీరల్ని తోటి, అలాగే ఏ నైవేద్యాలను సమర్పించి, ఏ పుష్పాలతోటి పూజించి, ఎలాంటి మంత్రాలు అనేవి జపించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. దేవీ శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అలంకరణ 2024 అక్టోబర్ 3 వారం గురువారము, తిథి పాడ్యమి, నక్షత్రం హస్త. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు చీరని ధరింపచేస్తారండి. ఎర్రని మందారాలతో కానీ, గులాబీలతో కానీ, తుమ్మి పువ్వులతో కానీ అమ్మవారిని పూజించాలి. నైవేద్యంగా బెల్లం పరమాన్నంని సమర్పించాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన సంతానంతో పాటు కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఈరోజు పూజ చేసేటప్పుడు బాలస్తోత్రాలతో కానీ, అష్టోత్రాలతో కానీ పూజించాలి. లేదా ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః అనేటువంటి మంత్రంతో పూజించాలండి. ఈ రోజున ఆడపడుచులకి అలాగే పిల్లలకి, ఆడపిల్లలకి కానీ బ్లౌజ్ పీసెస్ని ఇస్తే చాలా మంచిది. రెండో రోజు అలంకరణ 2024 అక్టోబర్ 4 శుక్రవారము, విద్యా తిథి, చిత్తా నక్షత్రము. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. నారింజ రంగు చీరని కానీ, కనకాంబరం రంగు చీరని కానీ ధరింపచేస్తారండి అమ్మవారికి. తామర పువ్వులతో కానీ, కలువ పువ్వులతో కానీ పూజించాలి. నైవేద్యంగా నిమ్మకాయ పులిహోరని సమర్పించాలి. ఈరోజు ఎర్రటి గాజులని దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించటం వలన మంత్రశక్తి, తేజస్సు లభిస్తుంది. ఈరోజు పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రము, స్తోత్రాలు, కవచము చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలి. లేదా ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనేటువంటి మంత్రంతో పూజించాలి. మూడో రోజు అలంకరణ 2024 అక్టోబర్ 5 వారం శనివారము, తిథి తదియ, స్వాతి నక్షత్రము.
ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి గంధం రంగు చీరని ధరింపచేస్తారు. మల్లె పువ్వులతో, పొగడ పువ్వులతో పూజ అనేది చేసుకోవాలండి. నైవేద్యంగా కొబ్బరి అన్నము, గారెలు, దద్దోజనంని సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని పూజించటం వలన ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు. ఈరోజు అన్నపూర్ణ అష్టకము లేదా ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు మీకు ఎంత వీలైతే అంతమందికి అన్నదానం అనేది చేస్తే చాలా మంచిది. 4వ రోజు 2024 అక్టోబర్ 6 వారం ఆదివారము, తిథి చవితి, నక్షత్రం విశాఖ. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి బంగారం రంగు ఉన్నటువంటి చీరని ధరింపచేస్తారు. ఎర్రటి కలువ పువ్వులతో కానీ, ఎర్రటి గులాబీలతో కానీ అమ్మవారిని పూజించాలి. నైవేద్యంగా చక్కెర పొంగల్ని కానీ, పరమాన్నంని కానీ సమర్పించాలండి. ఈరోజు ఎన్ని వీలైతే అన్ని సహస్రనామ పుస్తకాలని దానం చేయాలి. ఈరోజు పూజ చేసేటప్పుడు లలితా సహస్రనామాలతో కానీ లేదా ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవియే నమః అనేటువంటి మంత్రంతో పూజించాలి. ఈరోజు అమ్మవారిని పూజించటం వలన అఖండ కీర్తి లభిస్తుంది. 5వ రోజు అలంకరణ 2024 అక్టోబర్ 7 సోమవారము, పంచమి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. పసుపు రంగు కానీ లేదా బంగారు రంగు చీరని ధరింపచేస్తారండి. ఈ రోజున అమ్మవారికి పసుపు పువ్వులతోటి పూజించాలి. నైవేద్యంగా కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పుని సమర్పించాలి. ఈరోజు స్వయం పాకము, దక్షిణ తాంబూలంని దానం చేస్తే మంచిది. ఈరోజు పూజ చేసేటప్పుడు మహాచండీ స్తోత్రాలతో, అష్టోత్తరాలతో, మంగళా చండికా స్తోత్రాలతోటి పూజించాలండి. ఈరోజు అమ్మవారిని పూజించటం వలన శత్రుపీడ అనేది తొలగిపోతుంది. 6వ రోజు అలంకరణ 2024 అక్టోబర్ 8 వారం మంగళవారము, తిథి షష్ఠి, నక్షత్రం జ్యేష్ఠ. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున గులాబీ రంగు చీరని ధరింపచేస్తారండి. తెల్లని కలువలతో, తామర పువ్వులతో, గులాబీలతోటి పూజించాలి. నైవేద్యంగా క్షీరాన్నము, రవ్వ కేసరి, పూర్ణం బూరెల్ని సమర్పించాలి. డబ్బుల్ని కానీ దక్షిణ రూపంలో కానీ ఈ రోజున దానం చేయడం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈరోజు పూజ చేసేటప్పుడు లక్ష్మీ స్తోత్రాలతో, అష్టోత్తరాలతోటి పూజించాలి లేదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనేటువంటి మంత్రంతో పూజించాలి. ఈరోజు అమ్మవారిని పూజించటం వలన ధనప్రాప్తి కలుగుతుంది. 7వ రోజు అలంకరణ అక్టోబర్ 9 2024 వారం బుధవారము, తిథి సప్తమి, నక్షత్రం మూల. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీర అనేది ధరింపచేస్తారండి. అమ్మవారికి తెల్లని పువ్వులతో, మారేడు దళాలతోటి పూజించాలి. పాయస అన్నంని కానీ, దద్దోజనంని కానీ సమర్పించాలండి. ఈరోజు ఎన్ని వీలైతే అన్ని పుస్తకాలు అనేవి దానం చేయడం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈరోజు అమ్మవారిని పూజించటం వలన విద్యాప్రాప్తి కలుగుతుందండి. ఈరోజు పూజించేటప్పుడు సరస్వతీదేవి అష్టోత్తరాలతో కానీ లేదా ఓం శ్రీ సరస్వతీదేవియే నమః అనేటువంటి మంత్రంతో పూజించాలి. ఈ రోజున ఎవరైనా అక్షరాభ్యాసం చేయించుకుందాము అనుకునేవారు తప్పకుండా ఈరోజు చేసుకోవచ్చండి. అక్షరాభ్యాస సమయం చూసుకున్నట్లయితే ఉదయం 9:07 నుంచి ఉదయం 9:27 మంచి శుభగడియలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో చేయించుకోండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే సాయంత్రం 4:15 నుంచి సాయంత్రం 4:35 వరకు మంచి శుభగడియలు ఉన్నాయి. కనుక ఈ సమయంలో అయినా మీరు అక్షరాభ్యాసం అనేది చేయించుకోవచ్చు. 8వ రోజు అలంకరణ అక్టోబర్ 10 2024 వారం గురువారము, తిథి అష్టమి, నక్షత్రం పూర్వాషాఢ. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఎరుపు రంగు చీరని ధరింపచేస్తారు. ఎర్రటి పువ్వులతోటి పూజించాలి. నైవేద్యంగా పులగం, కదంబంని సమర్పించాలి. ఈరోజు అమ్మవారిని పూజించటం వలన శత్రువులపై విజయం లభిస్తుంది.
ఈరోజు ఎరుపు రంగు చీరని దానం చేయడం వలన మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఈరోజు పూజ చేసుకునేటప్పుడు దుర్గాదేవి స్తోత్రాలు, అష్టోత్తరాలతోటి పూజ అనేది చేసుకోండి. లేదా ఓం దుమ్ దుర్గై నమః అనేటువంటి మంత్రంతో పూజించాలి. 9వ రోజు అలంకరణ అక్టోబర్ 11, 2024 వారం శుక్రవారము, తిథి నవమి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. కాఫీ రంగు కానీ నీలిరంగు కాని చీరని ధరింపచేస్తారు. నల్లటి కలువలు కానీ లేదా శంఖం పువ్వులతో కానీ పూజించాలి. నైవేద్యంగా గారెలు, పానకము, చింతపండు పులిహోర, వడపప్పుని సమర్పించాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన విజయము, ధైర్యము లభిస్తుంది. ఈరోజు స్వయం పాకం దానం చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు పూజ చేసుకునేటప్పుడు మహిషాసురమర్దిని స్తోత్రాలు లేదా ఓం శ్రీ మహిషాసురమర్దినీ దేవియే నమః అనేటువంటి మంత్రంతో పూజించాలి. 10వ రోజు అలంకరణ అక్టోబర్ 12, 2024 వారం శనివారము, తిథి దశమి, నక్షత్రం శ్రవణ. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆకుపచ్చ రంగు చీరని ధరింపచేస్తారు. ఎర్రటి పువ్వులతో కానీ లేదా సుగంధభరితమైనటువంటి పువ్వులతో కానీ పూజించాలి. నైవేద్యంగా శాఖ అన్నము, మహా నైవేద్యంని సమర్పించాలండి. ఈరోజు అమ్మవారిని పూజించటం వలన శక్తి, సౌభాగ్యం లభిస్తుంది. ఈరోజు పూలమాలని దానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు పూజ చేసుకునేటప్పుడు రాజరాజేశ్వరి అష్టకము లేదా ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అనేటువంటి మంత్రంతో పూజించాలి. ఉద్వాసన ఎప్పుడు చేయాలి అంటే కనుక మనం ఎప్పుడైనా నవరాత్రుల పూజ అనేది చేసుకున్నప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వస్తే ఉద్వాసన అనేది చెప్పకూడదండి. ఈ సంవత్సరం మనకి 9వ రోజు శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజున ఉద్వాసన అనేది చెప్పకూడదు. శనివారం రోజు అంటే అక్టోబర్ 12వ తారీఖు శనివారం రోజున ఉద్వాసన అనేది చెప్పాలి. ఈరోజే కలశంని, పీఠంని, అఖండ దీపం వీటన్నిటిని కదిలించాలండి. ఉద్వాసన సమయం చూసుకున్నట్లయితే దుర్గాదేవి ఉద్వాసన సమయం వచ్చేసి 2024 అక్టోబర్ 12 శనివారం రోజున ఉదయం 11:15 నుంచి ఉదయం 11:50 లోపు మీరు ఉద్వాసన అనేది చేయవచ్చండి. ఒకవేళ ఉదయం చేయడం కుదరదు అనుకున్నవారు మధ్యాహ్నం 3:25 నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఉద్వాసన అనేది చేయవచ్చు. మీరు ఈ సమయంలో పీఠంని వాటిని మీరు ఉదయం పూజ అనేది చేసుకున్న తర్వాత, విజయదశమి పూజ అనేది చేసుకున్న తర్వాత మీరు ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నేను వీడియోస్లో తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మన ఫర్దర్ వీడియోస్లో దేవీ శరన్నవరాత్రుల పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే దేవీ శరన్నవరాత్రుల పూజలో మీకున్నటువంటి డౌట్స్ అనేవితో ఒక వీడియో అనేది కూడా నేను అప్లోడ్ చేస్తానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.